నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 29 నుండి తెనాలి మార్కెట్ యార్డ్లో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్హత కలిగిన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 22న సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హత కలిగిన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 22న సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా నాయకులు జంగల అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం తెనాలి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే నిరుపేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని వాగ్దానం చేయడం జరిగిందని, కానీ వాగ్దానాన్ని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపై సిపిఐ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన పేదలచే అర్జీలు ఇప్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ తెనాలిలో లబ్ధిదారులతో తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గం కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఎం సీనియర్ నాయకులు పరచూరి వెంకటేశ్వరరావు, కుంభం రవితేజ, ఏఐవైఎఫ్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ తెనాలి పట్టణంలో రేపు ఉదయం నుంచి తెనాలి సిపిఐ కార్యాలయంలో అర్జీలు పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 21వ తేదీ వరకు అర్జీలు పూర్తి చేసి 22వ తేదీన తెనాలి తాలూకా కార్యాలయం దగ్గర ఈ అర్జీలన్నీ కూడా తహసీల్దార్ గారికి బాధిత లబ్ధిదారులతోటి ఇప్పించడం అనేది జరుగుతుంది. చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తానని ఆనాడు తెలియజేయడం అనేది జరిగింది. దాన్ని ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలు, ఇల్లు లేని ప్రజలు అందరూ కూడా నమ్మి అందరూ అన్ని చోట్ల ఓట్లు వేయటం అనేది జరిగింది. అద్దెలు కట్టలేక, సొంత ఇళ్ళు లేక, మధ్యతరగతి పేద వర్గాలకి ఒకవేళ చిన్న ఇళ్ళున్నా 2-3 కుటుంబాల ఇళ్లలో తల దాచుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి ఈ నెల 22వ తేదీన తెనాలి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేయబోతూ ఉన్నాం. రేపటి నుంచి అర్జీలను పూర్తి చేసే కార్యక్రమం స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం దగ్గర కామ్రేడ్ చెరుకుమల్లి సింగారావు గారు, కామ్రేడ్ పరుచూరి గారు, కామ్రేడ్ తేజ గారు, కామ్రేడ్ వెంకటేష్, కామ్రేడ్ కిరణ్, కామ్రేడ్ శివ వీళ్ళంతా కూర్చొని అర్జీలను పూర్తి చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. రాజకీయాలకు అతీతంగా తెనాలిలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శనను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలి మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా 7 సార్లు తెనాలి ప్రాంతంలో ఈ పోటీలను నిర్వహించిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన మరియు
వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ క్షేత్రం ప్రదర్శనలో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు వ్యవసాయ తరగతులను నిర్వహించి రైతులను చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు. గతంలో అత్యంత వైభవంగా ఈ పోటీలను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినట్లు చెప్పారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా రాజకీయాలకు తావు లేకుండా ప్రతి రైతు ఆనందపడే విధంగా ఈ జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పర్యవేక్షణలో కూటమి నాయకుల సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు మార్చి 2025న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున గతంలో దాదాపు 7 సార్లు వరుసగా తెనాలి ప్రాంతంలో జరిపినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శనతో పాటు పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా, ఆ ఎగ్జిబిషన్లో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, అదేవిధంగా అధునాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఏ రకంగా ఈనాడు వ్యవసాయం లాభసాటిగా ఉండటానికి ఉపయోగిస్తున్నారో వాటికి సంబంధించిన స్టాల్స్ని తెనాలి మార్కెట్ యార్డ్లో జరపదలిచి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని 4వ తారీఖు ఏప్రిల్ వరకు 2025 సంవత్సరం వరకు కూడా జరుపుకునే విధానాన్ని ఇక్కడ పెద్దలందరూ కూడా, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ మహోత్సవాన్ని అందరి పెద్దల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 18 కమిటీల పైన వేసుకోవటం, ఆ కమిటీల నేతృత్వంలో ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఏ రకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయగలుగుతామో, ఎరువులు, విత్తనాలు, డ్రోన్స్, అదేవిధంగా ఎలాంటి ఎక్విప్మెంట్ని మనం ఈ రోజున వాడి వ్యవసాయాన్ని త్వరితగతిన, అదేవిధంగా నష్టానికి గురి కాకుండా ఏ రకంగా కాపాడుకుంటాం అనే దానికి కూడా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి తరగతులను కూడా కండక్ట్ చేసి రైతులను చైతన్యపరచాలనేదే ఈనాడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ అనేది ఈ రోజున ఈ యొక్క 7 రోజులు కూడా ప్రతిరోజు కూడా
సాంకేతికంగా వ్యవసాయపరంగా కొన్ని కార్యక్రమాలు, సాయంత్రం బల ప్రదర్శన, పాల ప్రదర్శనతో పాటు ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్, ప్రతి రైతు కూడా ఆనందపడేలాగా, రాజకీయాలకి తావు లేకుండా అందరూ కూడా పాల్గొనేలాగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందిస్తూ ఉన్నాం. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ వేదికగా 9వ తేదీ నుండి ప్రారంభమైన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకలలో 4వ రోజు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రవచనకర్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి సీతారాముల కళ్యాణం విశిష్టతను వివరించారు. శ్రీరామనామ మహిమను భక్తులకు తెలిపారు. సాయంత్రం బ్రహ్మశ్రీ అక్కెళ్ల విభూషణ శర్మచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాడుతా తీయగా విజేత చిరంజీవి సాయి వేద వాగ్దేవి భక్తి గీతాలాపన భక్తులను కనువిందు చేసింది. ఇప్పుడు చిన్న విరామం.